కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఫ్లెక్సీని వైసీపీ ఏర్పాటు చేసింది. వైఎస్సార్ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని పెట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటారని నాని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తల తరపున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వార్తో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రైట్ ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎస్ యశ్వంత్. అనుష, గుడివాడలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే వైసీపీ నేతలు కూడా ఈ రోజు గుడివాడలోని కేక్ కన్వెన్షన్, ఏదైతే కొడాలి నాని సంబంధించిన కేక్ కన్వెన్షన్ హాల్లో కూడా ఈ రోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి నామకరణ కూడా బాబు షూరిటీ జాబు దానిపై కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కూడా అటువంటి ఒక ఫ్లెక్సీలు కూడా ఇటు వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. దీంతో కూడా అటువంటి టీడీపీ నేతలు ఆగ్రహానికి గురై కూడా ఏదైతే చంద్రబాబు ఏదైతే సీఎం గా ఉన్నటువంటి ఫోటో దానికి షూకి కోడళ్ళని షూ పాలిష్ చేసినటువంటి ఒక చిత్రంతో కూడినటువంటి ఫ్లెక్సీని కూడా గుడివాడలో ఒక ప్రధాన సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయం వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తుంటూ ఆయన కాళ్ళ దగ్గరే పడి ఉంటాంటూ అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో ముద్రిస్తూ కూడా కొడాలని ఎక్కడ దాక్కున్నా కూడా బయటికి రావాలంటూ కూడా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. దీంతో కూడా అటు వైసీపీ నేతలు ఏదైతే ఫ్లెక్సీలు, ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో కూడా గుడివాడ పట్టణంలో అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కూడా ఏదైతే గుడివాడ పట్టణంలో కూడా ఈ రోజు కే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటేపు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ఏదైతే కొడాలి నాని ఆధ్వర్యంలో పెరిన్ నాని ఆధ్వర్యంలో కానీ వచ్చి అదేవిధంగా ఈ సమావేశానికి కొడాలి నాని కూడా వస్తాడనే ఆలోచనతో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున గుడివాడకు చేరుకోవడంతో కూడా అక్కడ ఈ ఫ్లెక్సీలతో కూడా ఒక ఉగ్రత వాతావరణం అయితే నెలకొంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీల వద్దకు అయితే మాత్రం చేరుకున్నా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండానే చూసి అయితే ఏర్పాటు చేశారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశానికి సంబంధించి అదేవిధంగా ఏదైతే వైసీపీ నేతలు ఆ సమావేశాన్ని కూడా ఒక 5 కిలోమీటర్ల మేరలో కూడా ఉన్నది. దీంతో కూడా అక్కడికి కొడాలి నాని వస్తారని చెప్పేసి కూడా ఇటు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. దీంతో కూడా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పి పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా వస్తున్న సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంటే పోలీసులు అయితే చేరుకున్నారు. దీంతో కూడా అక్కడ ఏదైతే ప్రదేశం ఏదైతే సమావేశం వైసీపీ నేతలు సమావేశం ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నాగవాడ్పు రంగ సెంటర్ వద్ద కూడా ఇటేపు పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలు చేరుకొని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని కూడా ఇటేపు చించివేశారు. దాంతో పాటుగా అక్కడ జై రాము అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో కూడా ఇటేపు గుడివాడలో నియోజకవర్గ స్థాయి ఏర్పాటు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్కడికి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే కూడా కొడాలి నాని గత సంవత్సర కాలం నుంచి కూడా ఇటు వైసీపీ పాలిటిక్స్ కూడా కొంచెం మేర దూరంగా ఉన్నప్పటికీ కూడా గుడివాడలో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకున్నారు. ఏదైతే ఈ గత కొన్నాళ్ళ నుంచి కూడా కొడాలి నానిపై కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతమేర కూడా
షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో పాటుగా ప్రతి శనివారం కూడా గుడివాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కొడాలి నాని రావటం, సంతకాలు చేసేటువంటి ఆ షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొడాలి నాని పాటిస్తున్నారు. అదే నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా గుడివాడ టౌన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా కొడాలి కూడా వెళ్ళారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా గుడివాడలో ఏదైతే కొడాలి నాని నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి కూడా ఇటేపు వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడైతే కొడాలి నానితో కూడా చర్చలు జరిపారు. దీంతో కూడా ఈ చర్చల నేపథ్యంలో ఈ రోజు ఆత్మీయ సమావేశం జరుగుతున్న సమయంలో పెద్ద ఉధృత గొడవలు అవుతాయనే నేపథ్యంలో దీంట్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కూడా అక్కడ గొడవలు జరుగుతాయనే ముందుగానే ఊహించినటువంటి ఈ టైపు టీడీపీ నేతలు కూడా ముందుగానే ఊహించి ఆ ఫ్లెక్సీలు తొలగించాలంటూ కూడా ఏదైతే ఉన్నటువంటి ఫ్లెక్సీలు వాటిని కూడా చించేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అదేవిధంగా చూసినట్టయితే మాత్రం ఇప్పటికే అక్కడికైతే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైతే ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకైతే మాత్రం మున్సిపల్ కార్మికులు అధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని ఫ్లెక్సీలు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముందుగా అయితే మాత్రం వైసీపీ ఫ్లెక్సీలు ఏదైతే టీడీపీ కార్యకర్తలు దించారో ఆ ఫ్లెక్సీలు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత ఇటు టీడీపీ కట్టిన ఫ్లెక్సీలు తీస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇటేపు అంటే గుడివాడ టౌన్ లోకి రానికుండా కన్వెన్షన్ హాల్ దగ్గర వాటికే వచ్చేలాగైతే మాత్రం కట్టుదిట్టం చేస్తారు. కానీ ఈ సమావేశం జరుగుతుందా లేదా అనేది మాత్రం అయితే వేచి చూడాల్సి ఉంది. కానీ ఈ ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా ఇటేపు పెరన్నాని ప్రోత్సాహం ఉందా, అదేవిధంగా లేదంటే కొడాలి నాని ప్రోత్సాహం ఉందా, అదేవిధంగా ఎవరన్నా నేతల ప్రలాభాలు ఉన్నాయని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే ఈ ఘటనా స్థలానికి అయితే మాత్రం ఏదైతే కృష్ణా జిల్లా అధ్యక్షురాలు ఉషారాణి కూడా చేరుకునే ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక కూడా ఆడ చేరుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటు అక్కడ దీంతో ఈ ఘర్షణ వాతావరణం ఉన్న వాతావరణంలో కూడా కొంచెం టౌన్ లోకి రావడంతో కూడా టీడీపీ కార్యకర్తలు వచ్చిన ఆ ఉషారాణి కారు తిరిగి వెళ్లే ప్రయత్నంలో కూడా కొంతమైతే ఆ రాళ్ల దాడి అయితే జరిగింది. దీంతో కూడా ఉషా హారిక కారును కూడా కొంచెం ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీంతో కూడా గుడివాడ టౌన్ మొత్తం కూడా ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికైతే మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున గుడివాడ చేరుకున్నాయి. ఏదైతే ప్రస్తుతం అయితే మాత్రం గుడివాడ టౌన్ లో అయితే మాత్రం పోలీసులు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం గుడివాడ టౌన్ లో కూడా పోలీసులు అయితే మాత్రం అయితే ఈ టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య జరుగుతున్న ఫ్లెక్సీ వార్ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు, అలాగే వారిని బయటికి రాకుండా నిలువరించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎస్ అరుష, ఇప్పటికైతే మాత్రం పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున అయితే మాత్రం గుడివాడ చేరుకున్నాయి. ఇప్పటికే కూడా ఆ టీడీపీ కార్యకర్తలు ఏదైతే వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం వద్ద కూడా దూసుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని కట్టుదిట్టం అయితే చేశారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా గుడివాడ టౌన్ లోకి వచ్చి వివాదాలు తెరదీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళను కూడా పోలీసులు అయితే మాత్రం ఇరు వర్గాలను అయితే మాత్రం కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఉధృత పరిస్థితులు అయితే నెలకొనలేదు. పోలీసులు ఆధ్వర్యంలో అయితే మాత్రం ప్రస్తుతం అయితే కంట్రోల్లో ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం అక్కడికి ఇటు జిల్లా నేతలు కానివచ్చు, వైసీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని కానివచ్చు, అదేవిధంగా పెరినాని కూడా ఘటనా స్థలానికి చేరుకోలేదు. ఇంకా అధిక నేతలు కనుక పెద్ద ఎత్తున చేరుకుంటే మాత్రం ఉధృత వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం ఈ మీటింగ్ అయితే సమావేశం ఏదైతే ఉందో అది జరిగేందుకైతే మాత్రం ఆ నేతలు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆంక్షల మీద మాత్రం అయితే సమావేశం నిర్వహించే అవకాశం అయితే తెలుస్తుంది. దీంతో మాత్రం గుడివాడ టౌన్ లో అయితే మాత్రం ఒక ఉధృత వాతావరణం నెలకొంది. ఇప్పటికైతే మాత్రం కొడాలి నాని కూడా హౌస్ ఉంచారు. కానీ బయటికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున గొడవలు అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. కానీ టీడీపీ నేతలు అయితే మాత్రం పోలీసులు ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలను కూడా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు కొంతమేర అయితే మాత్రం అసభ్య పదజాలంతో కూడా అక్కడ దూషించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు సమన్వయం పాటిస్తూ కూడా ఏదైతే ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో అయితే మాత్రం వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. కానీ కొడాలి నాని చిత్రపటాలు ఏర్పాటు చేసినటువంటి వాటిని చించేయాలి అనే విధంగా కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. వాటిని తొలగించాలి, మా నేతను ఇట్లా అవమానిస్తే మేము సహించమంటూ కూడా వైసీపీ నేతలు కూడా అయితే మాత్రం అక్కడ నినాదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికైతే మాత్రం మున్సిపల్ అధికారులు ఈ ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం గుడివాడలో అయితే మాత్రం ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్ట భద్రత మాత్రం గుడివాడ టౌన్ అయితే ప్రొడక్షన్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.